నాకు జగపతి బాబు గారితో ఒక సినిమా పనిచేయాలి. ఎందుకంటే నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి అంటే జగపతి బాబు గారి గురించి నేను అక్కడ మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఇప్పుడు అడిగా కాబట్టి చెప్తాను. ఎవరితో పని చేయాలని ఎగ్జైట్మెంట్ అంటే నాకు ఇంతో పని చేయాలని ఉంది. సర్లేరు నీకు ఎవరు యాక్చువల్గా ఏం చేయాలి. సో డ్యూ టు వేరియస్ రీజన్స్ మేము ఆ సినిమాలో ఆయనతో పని చేయలేకపోయాను. బట్ అప్పటి నుంచి రైట్, ఎందుకంటే ఆయనకి ఏదో నార్మల్గా ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని లేదు నాకు. సో ఈరోజు రైటర్స్ అందరూ, రచయితలందరూ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాక ఒక పాత్ర, అద్భుతమైన పాత్ర ఉందంటే ఫస్ట్ ఒక పేరు వచ్చేది జగపతి. సరే, ఎలానో జగపతి బాబు గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన వేసిన పాత్రల్లో ఇప్పటి వరకు మీకు నచ్చినటువంటి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే టాప్ 1 నేను అంతఃపురం పిక్ చేస్తాను. అసలు మామూలు క్యారెక్టర్ కాదు అది. అసలు యాటిట్యూడ్ కానీ లాస్ట్ లో ట్రైన్ దగ్గర ఆయన సిగరెట్ బీడీ తాగుతూ చేసిన పర్ఫార్మెన్స్ కానీ టాప్ నాచ్. సో అదే చెప్తాను కదా, ఆయనకి రైట్ రోల్స్ పడితే నెక్స్ట్ లెవెల్. సరే, బాగా తప్పించుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తే నేను వెళ్తాను, బయలుదేరుతాను. ఇంకా నాకు అట్లే లేదు, స్క్రిప్ట్ ను బట్టే కదా. అలా కాదు, ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా మళ్ళీ ఈ అమ్మాయితో వర్క్ చేయొచ్చు అనిపించేటువంటి హీరోయిన్. కంఫర్టబుల్ అని కాదు, ఒక్కొక్క స్క్రిప్ట్ కి ఒక్కొక్కలా వెళ్తాం. సరే నువ్వు అడిగా కాబట్టి నయనతార గారితో మళ్ళీ చేస్తాను. వరే వా, సో నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి బాబు గారు, సో